కోటప్పకొండ ఈ క్షేత్రం పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం కొండకావూరు గ్రామ పరిధిలో ఈ త్రికోటేశ్వర స్వామి సన్నిధి కొలువై ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన మహిమాన్వితమైనటువంటి క్షేత్రంగా చెప్తా ఉంటారు. ఇక్కడ మహాశివుడు త్రికోటేశ్వరుని రూపంలో కొలువై ఉన్నాడు. యలమంద కోటయ్యగా భక్తులు ప్రీతిప్రాప్తుడై శివుడు కోటప్పకొండలో కొలువై భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్నాడు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు త్రికూటములుగా వెలిసినటువంటి త్రికోటేశ్వర స్వామి సన్నిధానమే ఈ కోటప్పకొండ. ప్రతి ఏటా కార్తీక మాసంలో కోటప్పకొండ తిరునాళ్ళు, కార్తీక వన సమారాధనలు కూడా జరుగుతాయి. ఈ తిరునాళ్ళలో చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రభలతోటి భక్తులు దేవాలయాన్ని సందర్శిస్తూ ఉంటారు. ఇక మనం అసలు విషయానికి వస్తే రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన ఈ కోటప్పకొండ త్రికోటేశ్వర ఆలయంలో ప్రతి ఏటా కూడా ఆరుద్రోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. వేడుకల సందర్భంగా దేవస్థానాన్ని పూలతో, విద్యుత్ అలంకరణలతో సుందరంగా ముస్తాబు చేస్తారు. ప్రతి సంవత్సరం ఆరుద్రోత్సవంలో భాగంగా జ్యోతి దర్శన కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తారు. రుద్రాభిషేకం కూడా చేయటం జరుగుతుంది. జ్యోతి దర్శన సమయంలో భక్తులు హారతులు ఇస్తూ త్రికోటేశ్వర స్వామి నామస్మరణతోటి భక్తి పార్వశ్యంతో మునిగిపోతూ ఉంటారు. ఆలయం అంతా కూడా దైవనామస్మరణతో మారుమోగిపోతుంది. ఆరుద్రోత్సవ వేడుకల సందడిని కనులారా కూడా దర్శించేందుకు ఆలయానికి రాష్ట్ర నలుమూల నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. అయితే ఈ సంవత్సరం కేంద్ర పర్యావరణ శాఖ భక్తులకు ఒక శుభవార్తను అందించిందనే చెప్పాలి. కోటప్పకొండపై మేధో దక్షిణామూర్తి అంటే పాత కోటయ్య స్వామి ఆలయానికి మెట్ల మార్గం నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వ పర్యావరణ శాఖ అనుమతులు జారీ చేసింది. 5 లక్షల రుసుము చెల్లించి పనులు చేపట్టవచ్చని ఆ శాఖ దేవస్థానానికి ఆదేశాలు కూడా పంపించింది. ఈ నేపథ్యంలో ఇటీవల పల్నాడు కలెక్టర్గా ఉన్నటువంటి కృతికా శుక్ల కోటప్పకొండను సందర్శించి 6 నెలల్లోగా నిర్మాణం పూర్తి చేస్తామని కూడా ఒక ప్రకటన విడుదల చేయటం జరిగింది. దీంతో మేధో దక్షిణామూర్తి ఆలయాన్ని భక్తులు ఇబ్బందులు లేకుండా దర్శించుకునేందుకు అవకాశం కలుగుతుందనే చెప్పాలి. ఆరుద్రోత్సవం సందర్భంగా జ్యోతిని అక్కడ ఉన్నటువంటి మేధో దక్షిణామూర్తి ఆలయం దగ్గరే వెలిగించేందుకు ఒక వెసులుబాటు అయితే కలగబోతా ఉంది. పాత కోటయ్య ఆలయానికి మెట్ల మార్గం ఏర్పాటు చేయాలని భక్తులు దశాబ్దాలుగా కోరుతూ వస్తా ఉన్నారు. సముద్రం మట్టానికి 1587 అడుగుల ఎత్తులో ఈ రుద్ర శిఖరం ఉంటుంది. బ్రహ్మ, విష్ణు శిఖరాల మీదుగా నిర్మించిన ఈ ఘాట్ రోడ్ ఇప్పటికే భక్తులకు అందుబాటులో ఉంది. నాగేంద్ర స్వామి పుట్ట వద్ద నడకదారి నుంచి పాత కోటయ్య ఆలయానికి మెట్ల మార్గం ఏర్పాటు చేస్తే భక్తులు అక్కడ మేధా దక్షిణామూర్తిని దర్శించుకునే అవకాశం కలుగుతుంది. మెట్ల దారి లేకపోవడంతో కొండపై గుట్టల మీదుగా వెళ్లాల్సినటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉంది. దీనిపై అటవీ శాఖ, దేవస్థాన అధికారులు సర్వే కూడా చేశారు. గతంలోనే పాత కోటయ్య ఆలయానికి నడకదారి ఉన్నట్లు అటవీ శాఖ రికార్డుల ఆధారంగా నిర్ధారించారు. దాన్ని వినియోగంలోకి తెస్తూ మెట్ల మార్గానికి ప్రతిపాదనలు కూడా సిద్ధం చేశారు. అందుకు 8 కోట్లు అవసరమవుతుందని అంచనా కూడా వేశారు. సుమారుగా 3500 మెట్ల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. మెట్ల మార్గ నిర్మాణ పనులకు అనుమతి కోరుతూ దేవాదాయ శాఖ కమిషనర్కు త్రికోటేశ్వర స్వామి దేవస్థానం సహాయ కమిషనర్ ఇప్పటికే ఒక ప్రతిపాదన కూడా పంపించడం జరిగింది. పూర్తి ప్రతిపాదనలు ఇప్పటికే ఎండోమెంట్ అధికారుల వద్ద కూడా చేరాయి. మరోవైపు మెట్ల మార్గ నిర్మాణానికి దాతలు కూడా ఆర్థికంగా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఉన్నతాధికారుల నిర్ణయం మేరకు చర్యలు తీసుకోవటానికి దేవస్థానం అధికారులు ప్రస్తుతం అయితే సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు కోటప్పకొండను పర్యాటక ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి అనేక ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇందులో భాగంగా రోప్వే నిర్మాణం, ఎకో టూరిజం వంటి సదుపాయాలు కల్పించడం, ఆలయ అభివృద్ధి పనులు చేపట్టడం, స్వామివారి మెట్ల మార్గాన్ని మెరుగుపరచడం వంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఉన్నాయి. ఆలయాన్ని కేవలం ఆధ్యాత్మిక క్షేత్రంగానే కాకుండా
పర్యాటక కేంద్రంగా కూడా అభివృద్ధి చేయడానికి చర్యలైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటా ఉంది. మహాశివరాత్రి పండుగ నాటికి రోప్వే నిర్మాణం, అలాగే ఎకో టూరిజం వంటి సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావాలని కూడా లక్ష్యంగా పెట్టుకున్నారు. రాబోయే రోజుల్లో కోటప్పకొండ అభివృద్ధి మరింత వేగంగా జరగబోతుందనే చెప్పాలి. గతంలో మనం చూసుకున్నట్లయితే కోడెల శివప్రసాద్ అప్పట్లో అక్కడ నరసరావుపేట ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించినప్పుడు, అలాగే సత్తెనపల్లి ఎమ్మెల్యేగా శాసనసభ స్పీకర్గా ఆయన ఉన్న కాలంలో కోటప్పకొండ అభివృద్ధికి అన్ని రకాల ప్రయత్నాలు కూడా చేయటం జరిగింది. ఆయన ప్రయత్నాల కారణంగా కోటప్పకొండ దేవస్థానం రాష్ట్రంలోనే ఒక ప్రముఖ శైవ క్షేత్రంగా అతిపెద్ద దేవాలయంగా కూడా వెలుగొందిందనే చెప్పాలి. ఆయన అనేక అభివృద్ధి పనులు కోటప్పకొండలో చేపట్టడం జరిగింది. ఆయన చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటికి కూడా భక్తులు ఎంతో సంతోషంగా వాళ్ళందరూ కూడా కోటప్పకొండ వెళ్ళినప్పుడు ఆ అభివృద్ధి కార్యక్రమాలను తిలకించి ఆయన పేరును తలుచుకున్నటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా ఇప్పటికీ కూడా కనిపిస్తూ ఉంది. రాబోయే రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వం ఈ కోటప్పకొండ దేవస్థానాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు ప్రస్తుతం అయితే అన్ని రకాల ప్రణాళికలను సిద్ధం చేసిందనే చెప్పాలి. ఇప్పటికే అక్కడ అధికారులు కూడా ఆ అభివృద్ధి కార్యక్రమాలను త్వరితగతిన పూర్తి చేసేందుకు పూర్తి స్థాయిలో తమ యొక్క దృష్టిని కూడా కేంద్రీకరించి ఆ కార్యకలాపాలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలన్నీ కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది.